తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని వేధింపులకి పాల్పడుతుందని వేమూరికి చెందిన దుర్గం గోపీచంద్ ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్ల పాటు తనతో కాపురం చేసి వరుసకి తమ్ముడు అయ్యే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పారు. సోమవారం ఎస్పీ పీజీఆర్ఎస్ లో తన భార్యపై గోపీచంద్ ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. 50 లక్షలకు పైగా ఆర్థికంగా నష్టపోయామని, తన ల్యాప్టాప్ కూడా ఎత్తుకెళ్లిన కారణంగా ఉద్యోగం చేసేందుకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. పోలీసు అధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని హైదరాబాద్లో. నాకు వచ్చిన డబ్బుతో అమ్మాయి బ్యూటీ పార్లర్ కోసం అని చెప్పేసి దాదాపుగా 50 లక్షల రూపాయల దాకా అక్రమ సంబంధం పెట్టుకుని పనితరి మహిమక్రాంతితో నా దగ్గర ఉన్న రూపాయి మొత్తం 3 సంవత్సరాల కిందట నా సామాన్లు, సర్టిఫికేట్లు, ల్యాప్టాప్ మొత్తం నన్ను ఇంట్లో కొట్టేసి దొంగతనంగా తీసుకెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. తర్వాత ఏం మాట్లాడదు. ఎలా నమ్మి మోసపోయావు? మీకు ఎన్ని నెలల క్రితం పెళ్ళింది? 2017 9 సంవత్సరాల కింద చెప్పాను. తర్వాత ఇంకేం చెప్పాను మర్చిపోయాను. సంవత్సరాల నుంచి నేను ఏ స్టేషన్ తిరిగినా సరే ఈ పనిదరి మహిమక్రాంతి మరియు పేరాన్ సంతోష్ రెడ్డి అనే ఇద్దరు రౌడీ షీటర్లు వాళ్ళ అనుచరులు కలిసి ఎస్ఐలకి, సిఏలకి నాకు రావాల్సిన ఏది కూడా నాకు న్యాయం జరగకుండా చేశారు. వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, ఏం ఫలితం రాకుండా పోతుంది. ఈ రౌడీ షీటర్లు కూడా ఆల్రెడీ అటువంటి మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అరణ్యపేట స్టేషన్లో ఉన్నాయి, నల్లపడ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఈ పనిదరి మహిమక్రాంతి మరియు రాధిక, పాలడుగు రాధిక 9 మంది కలిసి బంగారం వాళ్ళిద్దరు ఎలా పరిచయం? పనిదరి మహిమక్రాంతి ఈ పాలడుగు రాధికకి, పనిదరి మహిమక్రాంతికి వాళ్ళ రాధికకి తమ్ముడు వరుస అవుతాడు. అయినా సరే ఈ పిల్ల కావాలని చెప్పేసి వీనెట్టైనా అనగదొక్కాలని చెప్పేసి వీడి పైకి రాకూడదని నా దగ్గర ఉన్న బంగారం కానీ, సామాన్లు కానీ, ల్యాప్టాప్ కానీ అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఈ పలుకుబడి ఉపయోగించేసి నాకేమీ జరగకుండా ఎంత తిరిగినా అసలు నాకు ఉపయోగం లేకుండా పోతుంది. ఈ పేరా సంతోష్ రెడ్డి మరియు పనిదరి మహిమక్రాంతి వీళ్ళ అనుచరులు కలిసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకసారి నన్ను 2 సార్లు ఇప్పటికీ ఇంట్లో ఒకసారి కొట్టారు నన్ను. మళ్ళీ రెండోసారి కూడా నేను మా ఊరు వెళ్తుంటే కూడా ఎనమాల ఎమ్మడబడి కూడా కొట్టారు నన్ను. కోమాలకి వెళ్ళి బయటికి రావడం వల్ల కూడా జరిగింది. నా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, హాస్పిటల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే కూడా మా ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చారు, 50,000 దాకా ఇచ్చారు నాకు. అయినా సరే నాకు సరిపోలేదు. అయ్యి కొంచెం దయచేసి నా సామాన్లు, నా సర్టిఫికేట్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఆ దరిద్రం పోతే పోయిందండి. సీఎం గారు ఏదైనా సరే నాకు కొంచెం బ్రతిదేరుగు నేను బ్రతకాలండి, కొంచెం నాకు ఇప్పించవలసిగా కోరుచున్నామండి. పాలడుగు రాధికని అమ్మాయి నన్ను అప్పుల పాలు చేసిపోయింది. పోయింది, దరిద్రం పోతే పోయింది. కానీ నాకు ఇప్పటికీ దాదాపు 75 లక్షల దాకా నాకు లాస్ అయిపోయింది 3 సంవత్సరాల నుంచి. ఈ స్టేషన్ చుట్టూ తిరగటం వల్ల నాకు జాబు లేదు. ఈ నాకు సంబంధించిన ఈ సామాన్లు, సర్టిఫికేట్, ల్యాప్టాప్ దయచేసి నాకు ఇప్పించి నాకు ఇవ్వాల్సిన సామాన్లు నాకు ఇప్పించేస్తాయి మీరు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని నాకు రావాల్సిన మటుకు నాకు ఇప్పిస్తే నాకు ఇప్పించవలసిగా కోరుచున్నాను. నేను కొంచెం నాకు దయచేసి నా హిందూ దృక్పథంతో ఆలోచిస్తారని కోరుచున్నాను.